హైదరాబాద్లో పలు చోట్ల వర్షం పడుతోంది. ఓవైపు ఎండ, మరోవైపు వర్షం కురుస్తోంది. సిటీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న రాత్రి కూడా సిటీలో కుండపోతగా వర్షం కురిసింది. మరోవైపు హైదరాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో 2-3 గంటల్లో తేలికపాటి వర్షం పడుతుందన్నారు వెదర్ ఆఫీసర్లు. నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, నగరంలో అక్కడక్కడ వర్షాలు మొదలయ్యాయి. ఓవైపు ఎండ, ఓవైపు ఒక్కసారిగా వర్షం పడుతోంది. అప్డేట్స్ ఏంటి? మీరు చెప్పినట్టుగానే నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి. అంతు చిక్కని విధంగా కూడా మనకు వాతావరణం కనిపిస్తూ ఉంది. ఓవైపు ఎండ, మరోవైపు వర్షంతో కూడా అక్కడక్కడ నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 2-3 రోజుల నుంచి కూడా ఇదే విధమైన వాతావరణం మనకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కాదు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా దాదాపు భిన్నమైన వాతావరణ పరిస్థితులకు సంబంధించి కూడా ఎండ తీవ్రత అధికంగా పెరగడంతో కూడా మనకు క్యుములోనింబస్ మేఘాలు అనేవి కమ్ముకొని గాలిలో తేమ శాతం వల్ల మనకు వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదేవిధంగా గత 4-5 రోజుల నుంచి కూడా మనకు ఇట్లాంటి వర్షాలు అంటే సాధారణంగా మనకు మాన్సూన్ మేఘాలతో కురవాల్సిన వర్షాల కంటే కూడా క్యుములోనింబస్ మేఘాలతో కురుస్తున్న వర్షాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. అదేవిధంగా కూడా మనకు నిన్న కూడా క్యుములోనింబస్ మేఘాల కారణంగానే ఒక కుంభవృష్టి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మనకు అతి భారీ వర్షపాతం కూడా హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైంది. దాదాపు 12 ప్రాంతాల్లో మనకు అతి భారీ వర్షపాతం అంటే ఎన్నడూ లేని విధంగా కూడా మనకు 2020లో అంటే 2022లో మనకు దాదాపు 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత ఎప్పుడు కూడా మనకు 12-13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంతకు మించి కూడా ఎప్పుడు నమోదవ్వలేదు. ఇక ఈ సీజన్లో చూసుకున్నట్టయితే కూడా మనకు దాదాపు గడిచిన గత 2 నెలల్లో కూడా మనం చూసుకున్నట్టయితే గంటన్నర వ్యవధిలోనే మనకు దాదాపు బీభత్సమైన వర్షము, ఒక అతి భారీ వర్షాలు నమోదైనప్పటికీ కూడా మనకు 18 సెంటీమీటర్ల వర్షపాతం కూడా ఎప్పుడు నమోదవ్వలేదని చెప్పుకోవచ్చు. దాదాపు 12-14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకపోతే నిన్న చూసుకున్నట్టయితే మనకు 2 గంటల పాటు నాన్ స్టాప్ రెయిన్ హైదరాబాద్ని ముంచెత్తిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. చాలా ప్రాంతాలకు సంబంధించి కూడా మనకు ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరడం జరిగింది. అదేవిధంగా ముంపు ప్రాంతాలకు సంబంధించి కూడా నీట మునగాయి. ఇప్పటికీ కూడా పలు కాలనీలు, పలు ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. జల దిగ్బంధనంలో కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి అట్లాంటి తరుణంలో మరోసారి వర్ష సూచన అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా కాస్త భిన్నమైన వాతావరణ పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం కాస్త మనకు చల్లటి వాతావరణం కనిపించింది. ఆ తర్వాత ఎండ తీవ్రత కూడా అధికంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఎండతో కూడిన వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఇటు వనస్థలిపురం కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, అదేవిధంగా ఇటు ఉప్పల్, పిర్జాదిగూడ ప్రాంతాల్లో మనకు అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం నమోదవుతూ ఉంది. అదేవిధంగా పలు ప్రాంతాలకు సంబంధించి కూడా ఎండ తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. అంటే 1-2 కిలోమీటర్ల వ్యవధిలోనే ఒకవైపు వర్షం, ఒకవైపు ఎండ తీవ్రత కూడా కనిపిస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదేవిధంగా కూడా వచ్చే 2-3 గంటల పాటు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. హైదరాబాద్కి సంబంధించి కూడా ఇటు ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్ ఆ ప్రాంతాలతో పాటు ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే సౌత్, నార్త్ సంబంధించి కూడా పలు ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన ఒక ఇంటెన్స్ స్పెల్స్ అనేవి కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా జిల్లాలకు సంబంధించి పలు జిల్లాల్లో వచ్చే 2-3 గంటల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాదు, హైదరాబాదు, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, దాంతోపాటు మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాల్లో చూసుకున్నట్టయితే వచ్చే 2-3 గంటల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ మనకు ఈదురుగాళ్ల తీవ్రత కూడా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒకేసారి మనకు వాతావరణం కూడా మారిపోతూ ఉంది. ఇటు వాతావరణ శాఖ అధికారులకు కూడా అంతు చిక్కని విధంగా కూడా ఒక కుంభవృష్టి కావచ్చు, అతి భారీ వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి తరుణంలో కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం దంచుకొట్టిన పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్తో పాటు ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్లకు ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 2-3 గంటల ముందు నుంచి కూడా నౌకాస్ట్ ఫోర్కాస్ట్తో పాటు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేసి అప్రమత్తం చేస్తున్నారు అధికారులను. అదేవిధంగా ఇప్పటికే ఇటు ఉప్పలో
వనస్థలిపురం కావచ్చు, దాంతోపాటు ఎల్బీ నగర్, ఇటు పిర్జాది కూడా ఈ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మనకు అక్కడక్కడ కాస్త ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఏర్పడతా ఉంది. ఇక వచ్చే 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా మనకు అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షము, అక్కడక్కడ ఒక మోస్తారు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. అపర్ణ.